అసలు ఈ గదిలోకి ఎవరైనా వచ్చారా? సార్ 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 సార్, ఈ గదిలో పేషెంట్ బయటకు వెళ్ళడం నేను చూశాను సార్. ఎక్కడికి వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు చెప్పు. అమ్మా అమ్మా, ఆవేశం మీ అబ్బాయి కనబడటం లేదని కోపడుతున్నారు కానీ అతను లేచి తిరుగుతున్నాడన్న విషయం గమనించడం లేదు. నా బిడ్డకు స్పృహ వచ్చిందా? అవునమ్మా. వాడు లేచి తిరుగుతున్నాడా? తిరగడం కాదమ్మా, ఎక్కడికో వెళ్ళిపోయాడంట. ఇంకా నా మొహం చూస్తారేంట్రా? పదండి వెతుకుదాం. అమ్మా ఆగండమ్మా, నీ కొడుకు మనసుని మెదడుని ఎవరో బాగా ప్రభావితం చేశారు. స్పృహ వచ్చిన వెంటనే వాళ్ళ కోసమే వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. ఇంకెవరు? ఆ వాసుకినే అయి ఉంటుంది. ఇన్నాళ్ళు దాన్ని చంపాలన్న ఆశ కసి నరాల్లో నింపుకున్నాడు. ఇప్పుడు నిద్ర లేచాడుగా, దాన్ని చంపి ఆ రక్తంతో స్నానం చేయడానికి వెళ్ళుంటాడు. పదండ్రా. ఏ వేళప్పుడు దండం పెట్టుకుంటున్నావు? ఏమైంది? రేపు రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకే చిన్న టెన్షన్. ఇన్నేళ్లలో ప్రతి సంవత్సరం నువ్వే ఫస్ట్ వస్తున్నావు, నీకు టెన్షన్ ఏంటి? అమ్మా, నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. పైగా ప్రతి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే ఇంకా ఇష్టం. కానీ రేపు యూనివర్సిటీ రిజల్ట్ అమ్మా. క్లాసులు వేరు, యూనివర్సిటీ వేరు, అందుకే చిన్న టెన్షన్. ఏ యూనివర్సిటీ రిజల్ట్ అయినా సరే పౌర్ణమిని దాటుకుని వెళ్ళటం ఎవ్వరికీ కుదరని పని. నీ టాలెంట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఆ దేవుడు నీకన్నీ కష్టాలే ఇచ్చి కనీసం చదువు విషయంలో నిన్ను సంతోషంగా ఉండేలా చేశాడు. అమ్మగా చెప్తున్నాను, ఈ ఇంట్లో మీ నాన్న నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ప్రపంచమంతా పౌర్ణమి పౌర్ణమి అని నీ వైపు తిరిగి చూసే రోజు వస్తుంది. ప్రపంచమంతా వద్దమ్మా, నాన్న ఒక్కసారి నన్ను ప్రేమగా చూస్తే చాలు. అయినా నా పిచ్చి కానీ పెళ్లి చూపుల విషయంలోనే నాన్న మారని అర్థమైపోయిందమ్మా. ఇంకా ఆశపడటం భ్రమే అవుతుంది. నువ్వు ఆ విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించొద్దని చెప్పాను కదా పౌర్ణమి. నువ్విలా ఆలోచిస్తున్న ప్రతిసారి జరిగిందంతా నేను చేసిన పొరపాటు వల్లే అని గుర్తొచ్చి నాకు కూడా బాధగా ఉంటుంది. ఈ అమ్మని బాధ పెట్టడం నీకిష్టమా? కలలో కూడా అలా కోరుకోనమ్మా. సరే అయితే ఇక దాని సంగతి మర్చిపో. చూడు, రేపు రాబోయే యూనివర్సిటీ రిజల్ట్లో
నువ్వే ఫస్ట్ వస్తావు. అమ్మ మాట నిజమై తీరుతుంది. సరే అమ్మా, చూద్దాం. నువ్వు చెప్పినట్టు ఫస్ట్ వస్తే ఏం చేస్తావు? నీకు ఏది కావాలంటే అది చేస్తాను. అత్తయ్య, అత్తయ్య, ఏమిటమ్మా? అత్తయ్య, అత్తయ్య, మన పౌర్ణమి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. చూడండి, పేపర్లో ఫోటో కూడా వేశారు. పౌర్ణమి ఎక్కడమ్మా? పైనుంది అత్తయ్య. పద. పౌర్ణమి, పౌర్ణమి లే, లే పౌర్ణమి, లే పౌర్ణమి, లే. ఏంటమ్మా? నీ ఫోటో పేపర్లో పడింది, చూడు. నువ్వు కోరుకున్నట్టే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావు. పౌర్ణమి డాక్టర్ ఆఫ్ చక్రవర్తి అని వేశారు. చూసావు కదా? అమ్మా, కళ నిజం, నేను నమ్మలేకపోతున్నానమ్మా. నేను చెప్పానా? చూడు, చెప్పినట్టే జరిగింది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. వాడు నిన్నెంత కాదనుకున్నా ఇప్పుడు చూడు, రాష్ట్రం అంతా తెలిసేలా నీ పేరు మీ నాన్న పేరు పేపర్లో పడ్డాయి. నాన్న చూసారా ఇది? లేదు, మార్నింగే జాగింగ్కి వెళ్లారు, వచ్చాక చూస్తారు. అయినా నువ్వేంటి తల్లి, అందరికన్నా ముందే లేచేదానివి. ఈరోజు ఇంకా పడుకున్నావేంటి? ఒంట్లో బాగోలేదా? లేదు బామ్మ, రాత్రంతా ఈ రిజల్ట్స్ గురించే ఆలోచనలు. చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు, అందుకే లేట్ అయింది. ఏంటి పొద్దున్నే మీ గోల? ఇంట్లో మనుషుల్ని నిద్రపోనివరా? వచ్చిందండి నిద్రదేవత. ఏమే, మీ అక్క యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చిందే, చూడు పేపర్లో ఫోటో కూడా పడింది. అక్క, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ పవని, థ్యాంక్ యూ. ఇది పేపర్ ఇవ్వు.
తమరి ఫోటో పేపర్లో వచ్చేదెప్పుడో. నాకు పబ్లిసిటీ ఉండదే బామ్మ. అయినా ఇలా పేపర్లో పడితే దిష్టి తగులుతుందని నేనే కావాలని చదవను. అబ్బో. ర్యాంకులు తెచ్చుకోను. ఈ జన్మకి ఛాన్స్ అక్కకే ఇచ్చేసాను. ఆహా, అబ్బా, బాగా మాటలు నేర్చావే. పౌర్ణమి, వెళ్ళి మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. సరేనమ్మా. తీసుకో. పేపర్లో ఫోటో పడేలా చేసి ఆయన పేరు అందరికీ తెలిసేలా చేసింది. ఇప్పటికైనా నష్టజాతకురాలు కాదు అని, చదువుల తల్లి సరస్వతి అని గుర్తించి దగ్గరికి తీసుకుంటే ఎంత బాగుంటుంది. చక్రవర్తి గారు నమస్కారం. హలో సంజీవ్ గారు. కంగ్రాట్స్ సార్. అలాంటి అమ్మాయిని కన్నందుకు నిజంగా మీరు చాలా లక్కీ సార్. ఏం మాట్లాడుతున్నారు? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? మీ అమ్మాయి యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చింది. మీ అమ్మాయి ఫోటో మీ పేరు పేపర్లో వచ్చింది సార్. అవునా? ఉదయాన్నే జాగింగ్ రావడం వలన చూసుకోలేదండి. 1 minute. ఒక్క నిమిషం. సంపత్ చెప్పరా. కంగ్రాచులేషన్స్ రా చక్రవర్తి. బంగారం లాంటి కూతుర్ని కన్నావురా. థ్యాంక్స్ రా. నీ పేరు నీ కూతురు పేరు దేశమంతా మారుమోగిపోతుందిరా. చాలా హ్యాపీగా ఉందిరా. అలాంటి కూతుర్ని కన్నందుకు నువ్వు అదృష్టవంతుడివిరా. చాలా థ్యాంక్స్ రా సంపత్. నేను ఇప్పుడే మా ఇంటికి ఫోన్ చేస్తాను. ఓకేరా, బాయ్. హలో అమ్మా, ఇప్పుడే సంపత్ ఫోన్ చేశాడమ్మా. అమ్మాయికి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందంట. నా పేరు కూడా పేపర్లో పడిందని ఇక్కడ అంటున్నారు. అవునరా, ఉదయం నుంచి ఒకటే ఫోన్లు, అభినందనలు. నువ్వెక్కడున్నావురా? పార్కులో ఉన్నానమ్మా, జాగింగ్ చేస్తున్నాను. నేనెంత ఆనందంగా ఉన్నానో చెప్పడానికి మాటలు సరిపోవమ్మా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. 10 నిమిషాల్లో స్వీట్స్ తీసుకొని వస్తాను. బాయ్. బాయ్ సంజయ్. ఓకే సార్. అమ్మ పౌర్ణమి, అమ్మా పౌర్ణమి, మీ నాన్న ఇప్పుడే ఫోన్ చేశాడమ్మా. వాడు నీకు ర్యాంక్ వచ్చిందని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. సంపత్ వాడికి ఫోన్ చేసి చెప్పాడటమ్మా. ఏంటి? నాన్న నా కోసం ఫోన్ చేశారా? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నిజంగా ఆయనే ఫోన్ చేశారా? అయ్యో, నా మాట నమ్మడం లేదా నువ్వు? వాడే ఫోన్ చేశాడమ్మా, కావాలంటే చూడు. ఏది? అవునత్తయ్య, ఆయనే ఫోన్ చేశారు. లేదు బామ్మ, నాకేదో అనుమానంగా ఉంది. అత్తయ్య, ఎందుకైనా మంచిది ఆయన ఎవరికోసం చేశారో, ఎందుకు చేశారో
ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరాదండి? ఏంటమ్మా ప్రతిదానికి భూతద్దంలో చూస్తారు? కూతురు యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చిందంటే, పేపర్లో పడిందంటే చాలా సంబరపడిపోతున్నాడమ్మా. పైగా ఈ ఇంట్లో యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చేదెవరు? పౌర్ణమొక్కతే కదా. పావని చదువు యూనివర్సిటీ వరకు రాలేదని వాడికి తెలీదా? నిజమే పౌర్ణమి, అత్తయ్య చెప్తోంది కూడా కరెక్టే. ఆయన నీకోసమే ఫోన్ చేసుంటారు. అమ్మా, మీరిలా చెప్తుంటే నాకు ఆనందపడాలో భయపడాలో అర్థం కావడం లేదు. మొన్న పెళ్లి చూపుల విషయంలో అబ్బబ్బబ్బబ్బా, ప్రతిదానికి మొన్న జరిగింది అని పదే పదే చెప్పద్దమ్మా. ఎంత మూర్ఖుడైనా తన బిడ్డ ప్రయోజకురాలైనప్పుడు ఆనందం ఉంటుందమ్మా. ఇప్పుడు వాడి పేరు నీ వల్ల రాష్ట్రం అంతా మారుమోగిపోతుంటే వాడికి మాత్రం గర్వంగా ఉండదా? అనవసరమైన అనుమానాలు మానేసి నువ్వు ధైర్యంగా ఉండమ్మా. బామ్మ ఎంత చెప్తున్నా నాకెందుకో అనుమానంగా ఉంది. నాన్న నా గురించి మాట్లాడుతున్నారంటే నమ్మలేకపోతున్నాను. మేడం, ఎవరూ తెలియదు అంటున్నారు మేడం. రే, ఆ వాసుకి గుట్టు చప్పుడు కాకుండా మనకి భయపడి గూట్లో చిలకలాగా ఇంట్లోనే ఉంటుందేమో. అందుకే ఒక్కడికి తెలియట్లేదు. దాని ఫోటో కాదురా, ఆ చక్రవర్తి గడి పేరుతో అడగండ్రా. అలాగే మేడం. హలో, నీకు చక్రవర్తి తెలుసా? ఏ చక్రవర్తి? వసుంధర గ్రూప్ చక్రవర్తి. ఆయన తెలియకపోవడం ఏంటండి? తెలుస్తానండి. బండి తీయండ్రా. పౌర్ణమి, అమ్మా పౌర్ణమి, మీ నాన్న వస్తున్నాడమ్మా. నువ్వు రెడీ అయ్యావా? నా బంగారు తల్లి, నాదిష్టే తగిలేలా ఉంది. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? భయంగా ఉంది బామ్మ. నాన్న వస్తున్నారు అంటే నాకేం ప్రమాదం రాబోతుందోనని అనిపిస్తుంది. ఇంట్లో ఏదో గొడవ జరగబోతోందనిపిస్తుంది. అత్తయ్య, పౌర్ణమి భయపడటంలో కూడా నిజం ఉంది. పేపర్లో ఫోటో చూసి ఆయన మారాడంటే
నమ్మడం కష్టంగా ఉంది. పౌర్ణమిని తీసుకెళ్లి బాధ పెట్టే కన్నా ముందే విషయం కనుక్కుందాం. ఏమైంది మీకు? ఎందుకు నా మాట నమ్మడం లేదు? స్వీట్ బాక్స్ తీసుకొస్తానని సంతోషంగా చెప్పాడు. బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి. లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి.